కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా మీకే స్తోత్రం. నా ప్రభా, మరి గడిచిన రాత్రంతా నా తండ్రి మేము ప్రశాంతంగా పడుకొని ఈ నూతన దినంలో నా ప్రభా మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది మా గొప్పతనం కానే కాదు నా తండ్రి, కేవలం మీ కృప, మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టే ప్రభా. మరి నా తండ్రి, ఎంతో మంది నా ప్రభా ఈ సమయానికి ప్రభా మరి తెల్లవారుజామున లేవాలని ప్రార్థన చేయాలని ఎంతో మంది కోరుకున్నారు. అయినా సరే నా తండ్రి, నా మీద జాలిపడి నా మీద కనికరపడి నన్ను తట్టి లేపి నా ప్రభా మరి మీ ప్రార్థనలో కూర్చోబెట్టిన దేవా మీకే స్తోత్రం. ఏమివ్వగలనయ్యా మీరు చూపించిన ప్రేమకి? ఏ పాటి వాడిని ఏ పాటి దాన్ని ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మరి మెలకువ ఇచ్చినందుకు నా ప్రభా మీకే కోటాను కోట్ల స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి నా ప్రభా మరి ఎవరి మీదైనా నా మనసులో ప్రభా ద్వేషం, కోపం ఉంచుకొని ఉంటే నా మనసులో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని తీసివేయండి ప్రభా. మనుషుల గురించి నేను ఆలోచించే ఆలోచన మనసు నాకు రానివ్వద్దు, మీ గురించే ఆలోచించాలి ప్రభా. మీకు దగ్గర అవ్వాలి నా తండ్రి. మరి నా ప్రభా అటువంటి మనసు, హృదయాన్ని, నూతనమైన హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి, మరి మేము నా ప్రభా మా సొంత ఆలోచనతో, మా సొంత తెలివితో నా ప్రభా మీ చిత్తం ఏదో అడగకుండా, మీ ఆలోచన అడగకుండా నా తండ్రి మీకు అది ఇష్టమా కాదా తెలుసుకోకుండా ప్రభా మా సొంత ఆలోచన చేసి వ్యాపారం మొదలు పెట్టాము. మా సొంత ఆలోచనతో మరి ఇల్లు కట్టాలని ఆశించాము. మా సొంత ఆలోచనతో ప్రభా అప్పులు చేసాము తండ్రి. క్షమించండి ప్రభా, తప్పు మాదే నా తండ్రి, మాదే ప్రభా. మేం చేసిన తప్పు వల్ల ఇప్పుడు మేమే ఇబ్బంది పడుతున్నాం నా తండ్రి. నా ప్రభా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభా. మేం చేసిన తప్పు కాబట్టి ఆ బాధ కూడా మేమే అనుభవిస్తున్నాం తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, మా మీద జాలిపడి, మా మీద కనికరపడి నా తండ్రి మరి మాకు అప్పులు తీరే మార్గాన్ని మీరే చూపించండి ప్రభా. మీరు తప్ప మాకెవరు లేరు నా తండ్రి. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించి మనసు మాకివ్వండి. మనుషుల సహాయం మాకొద్దు, మనుషుల ఓదార్పు మాకొద్దు నా తండ్రి, మనుషులు ఇచ్చే ధైర్యం కూడా మాకొద్దు. మీరుంచే రావాలి ప్రభా. ఆ ధైర్యం, ఆ ఓదార్పు మీరిస్తేనే మాకు సంపూర్ణ, పూర్తి ఓదార్పు మాకు దొరుకుతుంది నా ప్రభా. పూర్తి ధైర్యాన్ని మేము పొందుకుంటాం. దయచేసి క్షమించండి నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభు. అయినా సరే మేము వదిలిపెట్టాం నా తండ్రి. మాకు ఏదో ఒక దారి మీరు చూపించేదాకా మీ పాదాలు మేము వదిలిపెట్టాం నా ప్రభా. మీరు కొట్టినా, తిట్టినా సరే నా తండ్రి, మీరు నెట్టివేసినా సరే ప్రభా మీ పాదాలు మాత్రం మేము వదిలిపెట్టాం నా తండ్రి. అప్పులు తీరే దారి ప్రభా మీరు మాత్రమే చూపించగలరు. మీరు చూపిస్తేనే మా అప్పులన్నీ తీరిపోయి మేము బయటపడతాం నా తండ్రి. మేము చేసింది తప్పే ప్రభా, మనుషులను నమ్మి మోసపోయాం నా తండ్రి. క్షమించండి ప్రభా, తప్పిపోయావు నా తండ్రి. మరి మీ చిత్తం తెలుసుకోకుండా తప్పిపోయి తప్పు చేసావు నా ప్రభా. అందుకే నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే మీ వైపు చూసే అర్హత కూడా మాకు లేదు ప్రభా. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా నా తండ్రి మీరు తప్ప మాకు ఇంకెవరు లేరు, ఎవరు వద్దు నా ప్రభా. మీరే నా తండ్రి మాకు ఒక దారి చూపించండి. మీరు మాకు ఏదో ఒక దారి చూపించినాక మీ పాదాలు మేము విడిచిపెట్టాం నా తండ్రి. మీరు కొట్టినా, తిట్టినా మీ పాదాలు మాత్రమే విడిచిపెట్టాం ప్రభా. మాకు ఒక దారి చూపించండి. ఈ అవమానాలు, ఈ నిందలు ప్రభా మరి భరించలేకపోతున్నాం. తప్పు మాదే నా తండ్రి. మేము చేసిన తప్పు ఒప్పుకుంటున్నాం నా ప్రభా. మీ పాదాలు పట్టుకొని ప్రభా మరి మా తప్పు ఒప్పుకుంటున్నాం నా తండ్రి. దయచేసి క్షమించండి ప్రభా. జాలి గలదేవా, కరుణగల దేవ, మా మీద జాలిపడి అప్పులు తీరే దారి, మార్గాన్ని ప్రభా మీరే మాకు చూపించండి తండ్రి. మీరు తప్ప మాకు ఇంకెవరొద్దు ప్రభా. మీ నుండే నా తండ్రి ఆ ఆలోచన మీరిస్తేనే, ఆ దారి మీరు చూపిస్తేనే నా ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.